భూములను లాక్కొని ఇబ్బందులు పెడుతున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు 30 మంది సన్నకారు రైతులు ధర్నా చేశారు. బోదూరు గ్రామానికి చెందిన బాధిత రైతులు కొన్నేళ్లుగా తమ భూములను కబ్జా చేసి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన రైతులు పోలీస్ స్టేషన్లో కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు. మా భూములను మాకు ఇప్పించాలని సంవత్సరాలుగా తిరుగుతున్నా న్యాయం జరగటం లేదని రైతులు వాపోయారు. 6 నెలల నుంచి మేము పోరాడుతున్నాము. మేము అందరం 28 ఎకరాలు సార్. 28 ఎకరాలు మొత్తము మా లేబర్ సార్. అందరిది 20 సెంట్లు 30 సెంట్లు 10 సెంట్లు అన్నీ చేసుకొని ఒక నెంబర్తో దొంగ నెంబర్ అయితే ఒక నెంబర్ చేసుకుంటే దాంట్లో 5-6 నెంబర్ దొంగ నెంబర్లు వేసేస్తున్నారు సార్. 6 నెలల నుంచి తిరుగుతుంటే అదిగోని నా పేపర్ మీదే ధ్యాన చేస్తా చేసుకోండి అని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. సార్ మా మెంటకి అందరికీ సార్ ఇప్పుడు మేము ఈ పట్టాలు అయింది ఎత్తిపోతే మాకు చేయటం లేదు సార్. వాళ్ళకి దొంగ పట్టాలు తెచ్చుకుని వాళ్ళకి చేపిస్తున్నారు సార్. దొంగ అంటే మా కాడ ఒరిజినల్ ఉన్నాయి సార్. మాకు ఒరిజినల్ మేము ఈ అధికారం కాడికి వచ్చి ఏమని అడిగి తెమ్మారని వాళ్ళని ఈ మినాయం తెచ్చుకున్నారు. వాళ్ళ మీద ఏమైనా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఎత్తేస్తున్నాయి సార్ దొంగలే. చింటి కైలే సార్. వాళ్ళకి 5-6 ఎకరాలు ఎత్తుకున్నాయి సార్. మా నాయన తాతల కాడి నుంచి మాకు వస్తున్నాయి సార్. ఈ ఆస్తి మాకు ఎక్కడం లేదు సార్. చేపించుకోవాలి తిరగాలన్నా కూడా భూమి మీద మేమే ఉన్నాం సార్. మేమే సాగు చేసుకుంటున్నాం సార్. కైలు మాత్రం గంటగా నిలబడి కై మాకు చేసుకోవచ్చు. మేమే పెట్టుకున్నాం పైపు ఇది ఓ పాత సమస్య గతంలో కూడా ఉందని చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒక విఆర్ఓని ఆలయాన్ని పంపిస్తాను. అలాగే సర్వేయర్ని అన్ని మరి ముఖ్యంగా మనకి